అనంతపురం జిల్లా గుంతకల్లోని ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు బంద్ పాటించి ర్యాలీ నిర్వహించారు. విద్యార్థిని దండించిందన్న నెపంతో పాఠశాల మహిళా ఉపాధ్యాయులపై విద్యార్థిని తల్లిదండ్రులు దాడి చేయడాన్ని నిరసిస్తూ బంద్ పాటించారు. మహాత్మా గాంధీ విగ్రహం నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. మహిళా ఉపాధ్యాయురాలపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచే బాధ్యత గురువులపై కాకుండా ఎవరిపై ఉంటుందని వారు ప్రశ్నించారు. సమాజంలో విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులపై దాడి చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్ చేయాలి, టీచర్లపై దాడి చేసిన వారిని వెంటనే. We want క్రాంతి కిరణ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏదైతే అనాగరిక దాడి మహిళా టీచర్ పై దాడి ఏదైతే ఉన్నదో అది ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున యావత్ టీచర్ల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు ఈ యొక్క నిరసన ర్యాలీ ద్వారా సమాజం లోపల ఒక చర్చ జరగాలి. ఈ రకమైన దాడులు ఏ సందేశాన్ని సమాజానికి ఇస్తాయనే ఒక విషయంపైన ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా సమాజాన్ని ఒకటి నేను అడుగుతూ ఉన్నా, రేపు పొద్దున ఈ దేశానికి దిశాదర్శనం చేసేది పార్లమెంట్ కాదు, పాఠశాల. అలా పాఠశాలని కాపాడకపోతే రాబోయే తరానికి డాక్టరు, యాక్టరు, లాయరు, డైరెక్టరు వీళ్ళందరినీ ఎవరు అందిస్తారు? ఈ ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక డిసిప్లైన్ కోసం ఒక చిన్న పని చేసిన కారణంగా ఈ రోజు ఒక పైచాచికమైనటువంటి దాడి ఏదైతే ఉన్నదో ఇది సమాజం సిగ్గుతో తొలగించుకోవాల్సిన అంశం ఇది. కాబట్టి పేరెంట్స్ కి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు వృత్తిలోకి రావాలంటే వాళ్ళని వ్యక్తిగతంగా వాళ్ళకి గోడ పంచాయతీ లేకపోతే గట్టు పంచాయతీ ఉండదు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు. ఒక 40 మంది విద్యార్థుల్ని కంట్రోల్ చేసే పరిణామ క్రమంలో వాళ్ళని భయం పెట్టేదానికి చిన్న దెబ్బ వేస్తారు తప్ప వాళ్ళ మీద దాడి కాదు. మరి అది దాడిగా మీరు స్వీకరించి ప్రతి దాడులు విచక్షణారహితంగా ఒక మహిళని చూడకుండా కిందకేసి బట్టలు ఊడిదీసి కొడుతున్నారు అంటే ఈ రాక్షస ప్రవృత్తిని ఏమనాలని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రైవేట్ స్కూళ్లకు బంద్ పిలుపునివ్వడం జరిగింది. అలాగే నిరసన ర్యాలీ నిర్వహించాము. దీనికి కారణం ఏమనగా మన క్రాంతి కిరణ్ స్కూల్లో ఒక 2 days బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్, ఒక మహిళా టీచర్ ని ఒక స్టూడెంట్ పేరెంట్ ఆ పాపని ఏదో మందలించాలనే కారణంగా 15 మంది దాదాపు 15 మంది వచ్చి ఒక మహిళా స్టూడెంట్ పైన విచిత్రరహితంగా ఆమెని కొట్టడం జరిగింది. ఆమె దుస్తులు జారిపోతున్నా ఇది చేసిన అడ్డం పైన ప్రతి ఒక్క అక్కడ ఉండే పేరెంట్స్, స్టాఫ్ ఎవరైతే అడ్డం పైనారో వాళ్ళ ప్రతి ఒక్కరిని కొట్టడం జరిగింది. దానికి నిరసిస్తూ ఈ రోజు పోలీసు వారు వాటిని పైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ శిక్ష పడేలాగా మేము చర్యలు తీసుకోవాలని మనవి చేసుకుంటూ దానికి సంఘీభావంగా మేము ఈరోజు నిర్వహించాం.